హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే మనం ఫిజిక్స్ చెప్పుకోబోతున్నాము. ఆ ఫిజిక్స్ లోపల టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి సహజ దృగ్విషయాలలోపు థర్డ్ యూనిట్ ఉష్ణం గురించి చెప్పుకుంటున్నాము. మనం ప్రీవియస్ క్లాస్ లోపల ధ్వని, కాంతి చెప్పుకోవడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో వెళ్ళి చూడండి. ఈరోజు ఉష్ణంకి సంబంధించిన బిట్స్ను ఈ క్లాస్లో చూస్తూ వెళ్ళిపోదాము. ఫస్ట్ వన్ చూడండి. అధిక ఉష్ణోగ్రత గల వస్తువు నుండి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువుకు ప్రయాణించే శక్తి స్వరూపము ఏమిటి? దీనికి సమాధానము ఉష్ణము. నెక్స్ట్ వన్ చూడండి. ఉష్ణము ఒక, దీనికి సమాధానము అదిశ రాశి. నెక్స్ట్ వన్ చూడండి. ఉష్ణానికి సిజిఎస్ ప్రమాణాలు ఏమిటి? దీనికి సమాధానం కెలోరీ. దీనిని అంతర్జాతీయ ప్రమాణాలని పిలుస్తారు. నెక్స్ట్ వన్ చూడండి. ఉష్ణాన్ని దేనితో కొలుస్తారు? దీనికి సమాధానము కెలోరీ మీటర్. నెక్స్ట్ వన్ చూడండి. ఒక కిలోరీ ఎన్ని జౌళ్లకు సమానము? దీనికి సమాధానము 4.18 జౌల్స్కి సమానము. నెక్స్ట్ బిట్ చూడండి. 1 గ్రామ్ నీటి ఉష్ణోగ్రతను పెంచడానికి అవసరమైన ఉష్ణాన్ని ఏమి అంటారు? దీనికి సమాధానము కెలోరీ. నెక్స్ట్ వన్ చూడండి. గాలిలోని నీటి ఆవిరి పరిమాణాన్ని ఏమంటారు? దీనికి సమాధానం ఆర్ద్రత. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక ప్రమాణ ఘనపరిమాణంలో గల నీటి ఆవిరి యొక్క ద్రవ్యరాశిని ఏమి అంటారు? దీనికి సమాధానం పరమ ఆర్ద్రత అంటారు. ఆర్ద్రత వేరు, పరమ ఆర్ద్రత వేరు. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి. నెక్స్ట్ బిట్ చూడండి. ఆర్ద్రతను కొలుచుటకు ఏ పరికరాన్ని వాడుతారు? దీనికి సమాధానం హైగ్రోమీటర్. నెక్స్ట్ బిట్ చూడండి. సాపేక్ష ఆర్ద్రతను కొలుచుటకు ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? దీనికి సమాధానం స్లింగ్ సైక్రోమీటర్. ఇక్కడ ఇవి కూడా కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక వస్తువు యొక్క వెచ్చదనం లేదా చల్లదనం స్థాయినే ఏమంటారు? దీనికి సమాధానం ఉష్ణోగ్రత. నెక్స్ట్ బిట్ చూడండి. ఉష్ణోగ్రత ఒక, దీనికి సమాధానం అదిశ రాశి. నెక్స్ట్ బిట్ చూడండి. ఉష్ణోగ్రత అను భావనను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? దీనికి సమాధానం పౌలర్. నెక్స్ట్ బిట్ చూడండి. ఉష్ణోగ్రతను దేనితో కొలుస్తారు? దీనికి సమాధానం థర్మామీటర్. నెక్స్ట్ బిట్ చూడండి. మొట్టమొదటి థర్మామీటర్ను గాలిని ఉపయోగించి రూపొందించిన వ్యక్తి ఎవరు? దీనికి సమాధానం గెలీలియో. నెక్స్ట్ వన్ చూడండి. ఉష్ణ మాపకాలకు ఆద్యుడు ఎవరు? దీనికి సమాధానం గెలీలియో. నెక్స్ట్ వన్ చూడండి. గెలీలియో ఉష్ణ మాపకంలో ఉష్ణాన్ని కొలిచే పదార్థం ఏది? దీనికి సమాధానం గాలి. ఇది ప్రీవియస్ బిట్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. ఉష్ణోగ్రతకు సిజిఎస్ ప్రమాణాలు ఏమిటి? దీనికి సమాధానం సెంటీగ్రేడ్. నెక్స్ట్ వన్ చూడండి. ఉష్ణోగ్రతకు ఎంకేఎస్ ప్రమాణాలు ఏమిటి? దీనికి సమాధానం కెల్విన్. నెక్స్ట్ బిట్ చూడండి. చంద్రుని ఉపరితలంపై పగటి సమయంలో ఉష్ణోగ్రత ఎంత? దీనికి సమాధానం 100 డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ వన్ చూడండి. ఆరోగ్యవంతమైన మానవుని శరీర ఉష్ణోగ్రత ఎంత? దీనికి సమాధానం 37 డిగ్రీ సెల్సియస్ లేదా 98.4 డిగ్రీ ఫారెన్హీట్. నెక్స్ట్ వన్ చూడండి. నీటి మరుగు ఉష్ణోగ్రత ఎంత? దీనికి సమాధానం 100 డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ చూడండి. ఇది నీటి మరుగుది. మంచు ఉష్ణోగ్రతనేమో 0 డిగ్రీ సెల్సియస్. చూడండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి. శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి డాక్టర్ ఉపయోగించే థర్మామీటర్ను ఏమంటారు? దీనికి సమాధానము జ్వరమానిని. నెక్స్ట్ వన్ చూడండి. జ్వరమానిని యొక్క కనీసపు కొలత ఎంత? దీనికి సమాధానం 0.2 డిగ్రీ ఫారెన్హీట్. నెక్స్ట్ వన్ చూడండి. వస్తువులు లేదా పదార్థాల ఉష్ణోగ్రతను కొలుచుటకు ఉపయోగించు ఉష్ణ మాపకం ఏది? దీనికి సమాధానము ప్రయోగశాల ఉష్ణ మాపకం. నెక్స్ట్ వన్ చూడండి. ఒక రోజులో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలను కొలవడానికి ఏ ఉష్ణ మాపకాన్ని ఉపయోగిస్తారు? దీనికి సమాధానం 6 గరిష్ట కనిష్ట ఉష్ణ మాపకం. నెక్స్ట్ వన్ చూడండి. 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం నందు ఉపయోగించే ద్రవ పదార్థం ఏమిటి? దీనికి సమాధానం ఆల్కహాల్ లేదా పాదరసం. నెక్స్ట్ బిట్ చూడండి. 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం ఒక, దీనికి సమాధానం వాతావరణ పరికరం. నెక్స్ట్ వన్ చూడండి. అధిక ఉష్ణోగ్రతలను
కొలవడానికి ఏ ఉష్ణమాపకమును ఉపయోగిస్తారు? దీనికి సమాధానం పైరోమీటర్. నెక్స్ట్ వన్ చూడండి. సూర్యుడు మరియు నక్షత్రాలలోని ఉష్ణోగ్రతను వేటి సాయంతో కొలుస్తారు? దీనికి సమాధానం హీలియోమీటర్. దీనిని ఆప్టికల్ పైరోమీటర్ అని పిలుస్తారు. నెక్స్ట్ బిట్ చూడండి. ధ్రువ మంచు ప్రాంతాలలోని వస్తువుల ఉష్ణోగ్రతను ఏ ఉష్ణమాపకాన్ని ఉపయోగించి కొలుస్తారు? దీనికి సమాధానం సైరోమీటర్. నెక్స్ట్ వన్ చూడండి. అధిక విశిష్టోష్ణం గల పదార్థం ఏది? దీనికి సమాధానం నీరు. నెక్స్ట్ వన్ చూడండి. అల్ప విశిష్టోష్ణం గల పదార్థం ఏది? దీనికి సమాధానం సీసం. నెక్స్ట్ బిట్ చూడండి. నీటి విశిష్టోష్ణం ఎంత? దీనికి సమాధానం 1 క్యాలరీ పర్ గ్రామ్. నెక్స్ట్ బిట్ చూడండి. 0 degrees వద్ద మంచు దేనిగా మారుతుంది? దీనికి సమాధానం నీరుగా. నెక్స్ట్ బిట్ చూడండి. 100 degrees వద్ద నీరు దేనిగా మారుతుంది? దీనికి సమాధానం నీటి ఆవిరి. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక పదార్థం యొక్క బాష్పీభవన రేటును పెంచేది ఏది? దీనికి సమాధానం ఆర్ద్రత తక్కువగా ఉండటం. నెక్స్ట్ బిట్ చూడండి. సాంద్రీకరణ ప్రక్రియలో ఈ స్థితిలో మార్పు జరుగును. దీనికి సమాధానం వాయువుల నుండి ద్రవమునకు. నెక్స్ట్ బిట్ చూడండి. ఆవిరి యంత్రంను కనుగొన్న వ్యక్తి ఎవరు? దీనికి సమాధానం జేమ్స్ వాట్. ఈయన 1776లో కనుగొన్నారు. నెక్స్ట్ వన్ చూడండి. ఎలక్ట్రిక్ హీటర్లో విద్యుత్ శక్తి ఏ శక్తిగా మారుతుంది? దీనికి సమాధానం ఉష్ణ శక్తిగా. ఇంతటితో ఈ టాపిక్ సంబంధించిన బిట్స్ అయిపోయినవి. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ యొక్క బిట్స్ తోటి మేము కలుద్దాము. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీ కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.